నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం 5 ప్రమాదాలు మనకు అందించిన వారు మాడుగుల రామకృష్ణ గారు. వివరిస్తున్నది మీ విజయభాస్కర్. చదువుల్లో ఎంతగా రాణించినా, అంతులేని సంపదలతో తులతూగిన అజ్ఞానమని అంధకూపంలో ఎప్పుడో ఒకప్పుడు పడిపోక తప్పదు. నేను నాది అనే స్వార్థభావన తలకెక్కిన మనిషి దానవుడిలా ప్రవర్తిస్తాడు. ధనగర్వంతో కళ్ళు మూసుకుపోయి అహంకారంతో విర్రవీగుతాడు. తమస్సు, మోహము, మహామోహం, తామిశ్రం, అంధతామిశ్రం అని అవిద్యలు దాడి చేస్తే వాటి కబంధ హస్తాల్లో మనిషి ఎలా నలిగిపోతాడో దత్తపురాణం వివరిస్తుంది. చిచ్చులా కమ్మేసి మనిషిని అంధకారంలోకి నెట్టేది తమస్సు. ఆ స్థితిలోని వ్యక్తి కన్ను మిన్ను కానక ప్రవర్తిస్తాడు. విఘ్నత మాత్రమే ఈ సంకట స్థితి నుంచి బయటకు రప్పించేది. జీవితం అశాశ్వతమని గుర్తించి వివేకాన్ని ఆశ్రయించేవారే విఘ్నులు. మనిషిని దుర్బలుణ్ణి చేసి తన వైపు లాగే సాలెగూడు మోహం. నా అనే వలలో చెక్కి ఆ బంధనాల నుంచి విడివడలేక విలపిస్తాడు మనిషి. అగ్నికి ఆహుతయ్యే మిడతల మోహానికి దాసుడై ఇహపరాలకు భ్రష్టుడై అశాంతి పాలవుతాడు. దేహం భ్రాంతి అని తెలిసే నాటికి జీవితం ముగిసిపోతుంది. మహామోహం అత్యంత ప్రమాదకరం. అంతులేని భోగలాలస మనిషిని పాతాళానికి తొక్కేస్తుంది. తప్పొప్పుల గురించి ఆలోచించకుండా ఆర్జనలో మునిగి తేలే వ్యక్తి అశాశ్వత భోగాలే నిజమని నమ్మి మోసపోతాడు. అవిద్యావరణంలో మనిషిని పట్టి పల్లార్చే తామిశ్రం అనారోగ్యం పాల్చేస్తుంది. అంతులేని కోపం అనర్థహేతువు. అది పరమశత్రువని తెలిసిన మనిషి దాని సాంగత్యం కోరుకుంటాడు. క్షణికావేశానికి లోనే చేయరాని తప్పులు చేసి చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు. అంధతామిశ్రం మనిషిని మృత్యుముఖం వైపు నడిపిస్తుంది. రేయింబగళ్ళు కష్టపడి కడుపు కట్టుకుని సిరి సంపదలు ఆర్జిస్తాడు మనిషి. చోరుల వల్ల, సంతానం వల్ల, ప్రకృతి వైపరీత్యాల వల్ల అవి దూరమైతే తట్టుకోలేడు, కుంగిపోతాడు. ఆ చింత చితిగా మారి అతన్ని దహించి వేస్తుంది. సృష్టి ప్రారంభమైన తొలినాళ్లలో ఉద్భవించిన వారే సనక సనందనాథులు, ధర్మపరాయణులు, అంతర్ముఖులు. వీరితో కాదని అనంతముఖులుగా సృష్టి వృద్ధి కావాలని భావించిన బ్రహ్మ రవ్వంత అవిద్యాపరణాన్ని సృష్టించాడు. ఆ భావన రాగానే చిత్రంగా తానే దానికి లోనయ్యాడు. జ్ఞానం నశించింది. సకల వేదాలను, చివరికి గాయత్రి మంత్రాన్నే మర్చిపోయాడు. ఎలాగో తెలివి తెచ్చుకుని జగదంబ రేణుకామాతను ప్రార్థించాడు. ఆమె ప్రత్యక్షమై త్రిమూర్తి రూపుడైన దత్తుణ్ణి శరణు కోరమనింది. సహ్యాద్రి శిఖరంపై కృష్ణామలక నల్ల ఉసిరి చెట్టు కింద స్వామి దర్శనమిచ్చి బ్రహ్మపై దయావృష్టిని కురిపించాడట. వెంటనే సమస్త వేదాలు సాకల్యంగా స్ఫరించాయట బ్రహ్మకు. అవిద్యా బాధితులైన మహాపురుషులు ఎందరో మనకు పురాణాల్లో కనిపిస్తారు. రకరకాల సాధనల వల్ల, దైవ కృప వల్ల బయటపడిన వారి కథలెన్నో. అరిషడ్వర్గాలను అదుపులో ఉంచుకుని సంచరించేవారి దరిదాపులకు కూడా రాదు అవిద్య. తెలివి, విఘ్నత ఉపయోగించి దానికి దూరంగా ఉండాలి. జీవితం విలువైంది అన్న అవగాహన పెంచుకొని జీవనయానం సాగించాలి. అప్పుడే బతుకు నందనవనంగా మారుతుంది. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనము ఉంటాం.